అని నా మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? ఏదైనా నేను ఓపెన్ గా ఆన్సర్ చెప్తాను కానీ నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా? నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. కిలోమీటర్కి అయ్యే ఖర్చు ఎంత అని చెప్పి 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో 5 సెప్టెంబర్ 2026 పార్లమెంటులో హైవేస్ మినిస్టర్ ని నితిన్ గడ్కరీ గారిని ప్రశ్న అడిగినారు పార్లమెంట్ లో. డాక్టర్ వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. ఏం టార్చర్. అందరి చేత గుడ్ బాయ్ అనిపించుకోవాలి. చూడండి, ఉప్పు కప్పు రంబును కలుపునుండో విడిలుకు చూసి మోసపోకండో ఎదవండో బడవండో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వలలో పడకండో సందు దొరికిందో చేస్తాడయ్యో. మూడో రౌండ్ 4వ రౌండ్కి వచ్చేసరికి 5వ రౌండ్ లో ఏం పడుతుందో కూడా తెలియదు. ఏమైందిరా ఎంత లేపినా కూడా ఫ్లేయడంలా పైకి. ఆస్తుల కోసం తండ్రినే చంపేసుకున్న కుటుంబం అది. అది అందరూ మా కాన్షియస్ లో ఎవరిని అడిగినా చెప్తారు ఆయన సహజ మరణం కాదు అనేది. సో ఆ గొడవలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఆ కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరి దీనికి ఒకరికి వెళ్ళటం కూడా ఉండేది కాదు. ఇప్పుడు చెప్పండి, ఇది నిజం చెప్పండి, నిజమేనా? మీకు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టకపోతే మీకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ దొరకదని అంటారు. అవును, క్లియర్ గా ఉందిగా. వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టు, ఈ సబ్జెక్ట్ మీద పెట్టు, ఇదే మాట్లాడు అని చెప్పి పేపర్లు ఇచ్చినది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఈ ఫోన్ నువ్వు కొందామనుకున్నాడు ఖర్చు, నేను అక్కడ అనుకున్నాను, నాకెందుకు? నాతో ఏంటి? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఆ రోజు నేను శాసనం రాసినకే నేను అక్కడికి గీత నీకు అర్థం. నేను చెప్పాను, నేను ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అంబటి రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోమని చెప్తాను. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. ఈ పదాలు మా నాయకులు ఎప్పుడు వాడలేదే, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. చూడాలని ఉందే, చూడాలని ఉంది. చపాతి మొఖం దానా, దరిద్ర కొట్టు ముండా, మా మహిళా నాయకులైతే ఎప్పుడు వాడలేదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని సంబోధిస్తున్నప్పుడు కూడా గారు అనే సంబోధిస్తుంటాం కదా మేము. సన్నాసి నా కొడకల్లారా, పిడిపి నా కొడకల్లారా, దగ్గర పెట్టుకుని మాట్లాడండి నా కొడకల్లారా, మీ నాలుకలు చెగ్గొస్తాం. తమిళనాడులో విజయ్ గారు, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నారు. తమిళనాడులో విజయ్ గారు ఏం చేశారంటే ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు. ఆయన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చి ఆయన భావోద్వేగంతో ఉంటే ఆ సీన్ చూసిన వారందరికీ కూడా చాలా మంచి పని చేశారు విజయ్ గారు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటూ వెళ్ళి రావటం. డ్రైవర్ కొడుకు సీట్ ఇచ్చారు అనుకున్నారు, కానీ ఇక్కడ మనమేం చేశాం, డ్రైవర్ ని చంపేసిన వాడికి ఎమ్మెల్సీ ఇచ్చాం. సో బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగా ఇవన్నీ కూడా ఒక తపన, ఒక తాపత్రయం. మనుషుల జీవితాలలో వెలుగులు చూడాలి, ప్రాంతాలు బాగుపడాలి, చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని తపన, తాపత్రయంతో అడుగులు. రాష్ట్రానికి పెట్టిన దరిద్రం ఎప్పుడు పోయిద్దా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఫోటో దండ 2 రెడీయే. ఇంతకీ ఎప్పుడు పోతావో చెప్పన్నా.
సంపత్ రండి. సో నీకు ఎవరితో ఉండాలి, నీ భార్య ఎవరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావో వాళ్ళ పక్కన కూర్చో. చూడాలని ఉందే. పేర్లో పెట్టినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని మీరు జడ్జి గారికి చెప్పారు. నిజమేనా? 100%. అసలు అబద్ధం చెప్తాను నేను. ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలరా దాని గురించి? చూడండి, కూర్చోబెట్టి నన్ను ఇట్లా బాగా నడుపు ఇట్లా చేసి ఈ 2 కాళ్ళు చాపండి. ఈ 2 కాళ్ళని వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ కి ఆదేశిస్తే ఈ కాళ్ళని బూటు కాళ్ళు పెట్టి సాగదీస్తున్నారు. ఇలా స్ప్రెడ్ చేస్తారు. ఒక చీర బొట్టు పెట్టుకోకుండా మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చి. హైదరాబాద్ వనస్థలిపురంలో పార్కులోకి వచ్చిన ఓ అడవి పంది కాసేపు అందరినీ భయపెట్టింది. పార్కులో అడవి పంది సుమారు 4 గంటల పాటు అఖిలప్రియ చుడిదారు కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైట్ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, వచ్చిందండి వయ్యారి. ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. అటు చూడు బే. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. అటు చూడు. ఇంతకు ముందు 300 రూపాయలు, 320 రూపాయలు, 330 రూపాయలు ఉంటే 658 రూపాయలకు చంద్రబాబు నాయుడు గారు టెండర్ ఖరా. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి భారతిరెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలండి ఒకసారి అడగండి, ఇప్పుడు ఎంతో అడగండి ఒకసారి. మరి 2 రూపాయల నుంచి 6.5 ఎందుకు చేశారండి? ఎవరు జేబులు నింపుకోవడం చేశారు? అంటే అది ఇంకొకటి ఏం చెప్పారు, నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. 2015లో అంట అతనికి 300 రూపాయలకో 280 రూపాయలకో నెయ్యిగా ఇచ్చారంట. 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలబ్బా. మండుతున్నట్టుంది. పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్ గా నెయ్యి ధర పెరిగింది కదా. ఆఫ్ కోర్స్ నీకెలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా. ఒక్కసారి పందిగారి మాటలేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అంటున్నామంట. అది పందిగారి ప్రాబ్లం. ఇంతకీ ఎవరు సార్ ఎంగ వెంకట్రావు? ఎవడో ఒకడు వేస్తామంట జగన్మోహన్ రెడ్డి గారితో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి జగన్ రెడ్డి చెప్పేసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నా కొడుక జగన్మోహన్ రెడ్డిగా అరే అమ్మ మీద ఒట్టు, నేను ఏ రోజు జగన్ గారిని నీ అమ్మ నీ అయ్యా అని తిట్టలే, విజయమ్మని తిట్టలే, షర్మిల గారిని తిట్టలే, భారతి గారిని ఏ టాపిక్ లోనూ ఏ వీడియోలోనూ తీసుకురాలే. కానీ నీలాంటి లుచ్చా నా కొడుకును కూడా పార్టీలో పదవించి పెట్టుకున్నాడు చూడు. రాజగన్ ఫస్ట్ టైం అంటున్నా, తూ నీ బతుకు, నీ నత్తి మొగల్లా చెప్పు వెంట ఫాల్తు సాలే. తిట్టదని చెప్పరా? నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే. ఇది కరెక్ట్ కాదు, అది అందరికీ తెలుసు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యావో తర్వాత ఎట్లా వచ్చావు అనేది అది వేరే విషయం. అలాగే ఏ పరీక్ష కూడా నువ్వు సక్రమంగా రాయలేదనే విషయం కూడా మాకు తెలుసు. ఆ విషయం అంతా కూడా అన్ని అబద్ధాలే. ఎవరికో డబ్బులు ఇచ్చేది, వాళ్ళ చేత రాయించేది. మీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు హైట్ ఎక్కువ ఉంటారు కదా, కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కదా. మీకేమో ఇది తగిలింది అన్నట్టు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తగ్గింది, ఇక్కడ అంటే రాయి ఇట్లా వేగంగా వచ్చినప్పుడు మీకు ఇలా తగిలి ఇలా పోయింటదన్న. కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఏమైపోవడం మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. అయ్యి బాబోయ్ నిజమే.
నమ్మ బుద్ధి కావట్లేదురా. ఎక్కడో చూస్తే రోజు వచ్చి కనపడే వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు కమెంట్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ కొన్నప్పుడు ఏం చేయాలి? భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్ట్ చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? వేసేసాడు, బాగా వేసేసాడు. నెక్స్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు అని కూడా రెడ్ బుక్ లో నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా వార్తలు వినిపిస్తాయి. నేను చూడలేదమ్మా రెడ్ బుక్, మీరు చూసారా? అనుకున్నారు. చూసారా? నాకు చూపించలే, మీకు చూపించాడా? ఇవే తగ్గించుకుంటే మంచిది. కేంద్ర నిఘా వర్గాలు చెప్పినటువంటి సమాచారం, నాకున్న సమాచారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్న కూర్చున్న మాటలు ఏంటంటే, చెప్పు. ఉగాదికి మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, అబ్బాయి ఆల్రెడీ మోడీ మనకు చెప్పేశాడు, మా అబ్బాయిని ఎక్కిచ్చేద్దాం, మా అబ్బాయితో సర్దుకుని మా అబ్బాయి కింద పని చేస్తావా? ఏం చేద్దామంటావు మరి? మన ఇద్దరం కలిసి ఢిల్లీ ప్యాకప్ ఏంటని మాట్లాడుకున్నారని నాకు కేంద్ర నిఘా వర్గాలు నాకు చెప్పినాయి. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అంటూ ఒక ప్రకటన అయితే చేశారు. మాకు కేంద్ర ఇంటెలిజెన్స్ చెప్పింది అంటూ ఆయన అయితే చెప్పిన మాటలు ఎలా చూడాలంటారు దాన్ని? పేరు నానిగాడు ఇక జ్యోతిష్కుని చెప్పుకుంటే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష ఆ హుందాతనానికి, ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష. ఏంటా సంఘటన అధ్యక్ష? అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ, ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష. అసలు మనం ఏం చేయక్కర్లా, అసలు వెళ్ళి కూర్చుంటే చాలు. ఆటో వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష, క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత. నేనేదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పేదోళ్ళ ప్రభుత్వము చంద్రబాబు ప్రభుత్వం, పేదోళ్ళ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఆ పేదలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు చెప్పండి? ఇసుక దోపిడీ విషయంలో ఇదిగోండి బిల్లు, టోటల్ అమౌంట్ 16,640 ఉంది. టోటల్ అమౌంట్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ 9,276 ఉంది. శాండ్ కాస్ట్ 0 ఉంది. అది మీ ప్రభుత్వం లేదా? డేట్ చెప్పండి నాకు. డేట్ ఇదిగోండి, ఇది 20 టన్నులు 4 అక్టోబర్ 2023. ఇంకోసారి 4 అక్టోబర్ 2000. ఎంత బాగా దొరికారండి. 4 అక్టోబర్ 2023లో అధికారంలో ఎవరో ఉన్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 టీఎంసీలు నీళ్లు రోజు కిందికి నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను నీరసంగా ఇప్పుడు లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. కాబట్టి బాతు నీకు జారి కొద్ది పడ్డాను. యాంది మా దెబ్బలు ఈ వాటిని కొట్టిపోతే నేను ఎవరని నన్ను ఎవరు కొట్ల నేను జారిపడ్డ కింద జారిపడిన దెబ్బలు కాదియా. మీరు వెళ్తున్నారా సినిమాకి? నేను ఎందుకు వెళ్తానండి? నేను వెళ్ళను సినిమాలకు. నేను చూడను. అదేమన్నా మెసేజ్ ఓరియంటెడ్, ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చే ఓరియంటెడ్ అయితే ఏమన్నా వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది. చూసారా ఇంటర్వ్యూకు వచ్చినప్పటి నుంచి వాడు చేస్తాడు, వాడు బిల్డప్ మెసేజ్ ఉన్న సినిమాలు మాత్రమే చూస్తాడంట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. వెంకటరెడ్డి గారు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చూడాలంటే యూట్యూబ్ లో వివేకం అని ఒక సినిమా ఉంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. పెళ్ళైన మగవాడిని పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదనేది తెలుసా మీకు? మొగుడుతో నేను విడిపోయాను, ఆవిడ పిల్లంతా ఆవిడ విడిపోయి మా ఇద్దరం పెళ్లి చేసుకుంటే మీకు ఎందుకండి అన్హెల్దీ? ఎప్పుడు ప్రతిసారి కనిపిస్తుంది అన్హెల్దీ. నెల్లూరులో వైసీపీ యువత పోరు కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయింది. 1000 మందితో ఓల్డ్ జెడ్పీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టాలని ప్లాన్ చేశారు. అయితే 100లో కూడా యువకులు రాలేదు. కలెక్టరేట్ వద్ద భారీగా మోహరించిన పోలీసులను చూసి వచ్చిన వారిలో సగానికి పైగా యువకులు మధ్యలోనే వెనక్కి తిరిగారు. చివరికి ఓ 40 మందితో ఆందోళన చేశారు.
జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటి చెప్పమంటారా? న్యాయమూర్తులకు గాని దర్యాప్తు సంస్థలకు గాని ఇతను ఏ కేసులో అరెస్ట్ చేయాలో కన్ఫ్యూజ్ వచ్చేద్దాం ఈ గ్యాంగ్ ని. ఎందుకంటే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో ఇతను ఉంటాడు, అక్రమాస్తుల కేసులో ఆల్రెడీ ఉన్నాడు, మద్యం స్కామ్ లో ఉన్నాడు. అంటే అది ఈ మద్యం స్కామ్ అయిపోయిన తర్వాత సర్వే రాళ్లు, ఎన్జిటి కేసులు, తర్వాత ఋషికొండ ఎన్జిటి కేసు ఉంటుంది. అది కాకుండా రోజుకు 100 తప్పులు చేశాడు. నువ్వు మనిషి నువ్వు అసలు ఎన్నాటితోటి వాళ్ళందరూ వరుసగా నిలబడి ఏ కేసులో అరెస్ట్ చేయాలని ఆళ్ళు కొట్టుకుంటారు. తొక్కిసలాట వద్దాం ఇతను అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.